50 గజాలు 7 అంతస్తులు పేక మెడలా కూలిన భవనం, టైల్స్ వేస్తున్న ఇద్దరు కార్మికుల దుర్మరణం. గచ్చిబౌలి అంజయ్య నగర్లో విషాదం. శిథిలాలు పడి దెబ్బతిన్న పక్కన అపార్ట్మెంటు, దాంట్లోని వారిని ఖాళీ చేయించిన పోలీసులు. మరిన్ని భవనాలు దెబ్బతిన్నట్లు గుర్తింపు. కుంగిందని ముందే హెచ్చరించిన బస్తీ జనం. యజమాని బిల్డర్ల కోసం పోలీసుల గాలింపు. ఇప్పుడు ఇది ఉంది కదా, భవనం కూలిన ప్రదేశం, ఆ శిథిలాలతో దెబ్బతిన్న పక్క అపార్ట్మెంట్. ఇది కూలిందేమో మొత్తం పేక మెడలో కూలిపోయింది, మొత్తం ఇటు కూలిపోయింది ఒకటే దగ్గర. ఇదేమో ఈ బిల్డింగ్ ఏమో ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్. అయితే ఈ మరి 7-10 అంతస్తుల బిల్డింగ్లు కడుతుంటే రంగనాథ్ గారు, హైడ్రా, అలాగే జిహెచ్ఎంసి మరి మొద్దు నిధులలో ఉన్నదా, లేకపోతే వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే గిట్ల ఏమైనా జేబులో పెట్టుకుని సపడే కూకున్నారా? నాలాన్ని ఆక్రమించుకొని కట్టిండట. ఆల్రెడీ బస్తీ జనం ఇది కుంగుతాందిరా నాయన, ఇది ఇటు ఒరుగుతాంది పక్కకు అని చెప్పేసి కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? వాడు ఇచ్చేటువంటి పైసలకి లాలుచి పడ్డారు కదా, వాడు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డారు. ఇద్దరు ప్రాణాలు పోయినాయి. ఇంకా నయం ఈ బిల్డింగ్ పైన ఇంకా ఏదో క్రికెట్ ఏదో ఆడుకుంటున్నట్ట పిల్లలు. నిన్న మధ్యాహ్నం 1 గంటకే కూలింది. ఒకవేళ సాయంత్రం అయినట్టయితే కథమే, పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేది. సరే నేనేమంటున్నా అంటే, రంగనాథ్ గారు పాండాబాల్ టిఫిన్ సెంటర్ కాదు కదా, నువ్వు ఫెన్సింగ్ వేస్తా నేను నాలాలని ఆక్రమించినటువంటి వాటిని ఉన్నటువంటి పార్కులకు మీరు చుట్టూగా తీగ తిప్పుతారు. దీనికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ను కాపాడమని చెప్పేసి మీకు మీరే ట్రేడ్ మార్క్ వేసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇటువంటి బిల్డింగ్ల జోలికి మీరు ఎందుకు పోవట్లేదు? వాటిని కదా మీరు ఫస్ట్ చూడాల్సింది. మీరు చూడండి, హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి పర్మిషన్స్ ఏమో 2 ఫ్లోర్ల వరకు ఉంటుంది. నువ్వు ఎవరు కూడా 2 ఫ్లోర్లు లేడు, వేస్తే 5 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు. నువ్వు ఏ బిల్డింగ్ తీసుకోగాక మ్యాక్సిమం దాదాపుగా 80% ఇట్లే ఉంటాయి హైదరాబాద్లో. ఎందుకుంటాయి? ఏమన్నా కళ్ళు కనబడతలేవా ఈ జిహెచ్ఎంసీ అధికారులకి, రెవెన్యూ అధికారులకి, మిగతా ఉన్నటువంటి సంబంధిత శాఖ అధికారుల కంటే? కళ్ళు అవపడ్డా కానీ అవపడినటువంటి కబోదులాగా ఉంటారు అన్నట్టు వీళ్ళంతా కూడా. ఎందుకుంటారు అంటే పైసలు ఇస్తారు కదా, పైసలు ఇస్తారు కాబట్టి వాడికి ఆశపడి ఈ బిల్డింగ్ కట్టినోడును బిల్డరును వాడి యజమాని మొత్తం పారిపోయిందట. కేవలం 50 గజాల స్థలంలో, అది నాలాలను ఆనుకొని ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం నిట్ట నిలువున కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో టైల్స్ పనులు చేస్తున్న ఇద్దరు బీహారీ కార్మికులు శిథిలాల కింద పడి దుర్మరణం పాలైండ్లు. ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలో అంజయ్య నగర్లో శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగింది. ఆ కాలనీలో సర్వే నెంబర్ 135, ఫ్లాట్ నెంబర్ 113లో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం ఉదయమే ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో పైన 2 అంతస్తులను తక్షణమే కూల్చివేయాలని, లేకుంటే భవనం మొత్తం కూలిపోయి పక్క భవనాలపై పడుతుందని బస్తీవాసులు హెచ్చరించాలట. ఆ భవనం పక్కనే 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతులో నాలా ప్రవహిస్తుందని, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా 7 అంతస్తుల భవనం అది నాసిరకంగా నిర్మించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే హెచ్చరించినప్పటికీ భవన యజమాని పట్టించుకోలేకపోవడంపై మండిపడుతున్నారు. కాగా ఈ భవనం కూలే సమయంలో దాని శిథిలాలు పడి పక్కనే ఉన్న జనదర్శిని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో అందులో నివాసం ఉంటున్న 5 కుటుంబాలను పోలీసులు ఖాళీ చేయించారు. చుట్టుపక్కల ఉన్న మరో 2 భవనాల్లో ఒకటి బాగా దెబ్బతినగా మరొకటి స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ భవనాల పరిస్థితిని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మాదాపూర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు ఉమేష్ కారే, అలాగే బోపత్ మృతదేహాలను వెలికి తీసిళ్లు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించిళ్లు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిళ్లు. భవన యాజమాని పేరు సాదిగ్గా పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో ఆయనకు 2-3 భవనాలు ఉన్నాయని, వాటిని కూడా ఇలాగే కట్టి హాస్టళ్లకు అద్దెకిచ్చారని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాన్ని నిర్మించిన యజమానితో పాటు నిర్మాణ పనులు చేపడుతున్న బిల్డర్ కాజా మొయినుద్దీన్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కూలిన భవనం ఉన్న ప్రాంతం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా, దాని శిథిలాలు పడి తీవ్రంగా దెబ్బతిన్న పక్క భవనం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం గమనార్హం అట. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చిందట. ఒక పక్కనేమో కట్టింది ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, కూలిందేమో ఇంకో పక్కకట. ఈ ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ రమేష్ సైబరాబాద్ కమిషనర్
ఎం రమేష్ పరిశీలించిండు. సహాయక చర్యల గురించి, ప్రమాదానికి దారిసిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిఎంసి కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డీసీపీ రితిరాజ్, తహసీల్దార్ మైపాల్ రెడ్డి, సిసిపి వెంకన్న, టౌన్ ప్లానింగ్ వీళ్ళంతా కూడా పోయి వీళ్ళకి తెలవకుండా అవుతాను. వీళ్ళకి పోయేది ముట్టేది ముట్టింది. అన్ని అక్రమ నిర్మాణాలే. గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఐటీ జోన్ ప్రాంతంలో అద్దెలు బాగా వస్తుండడంతో చాలామంది తక్కువ స్థలంలో 6-7 అంతస్తులు నిర్మించి పీజీ హాస్టళ్లకు అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి సెట్ బ్యాక్లు లేకుండా 15 అడుగుల రోడ్డును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేశారు. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి కనీసం అంబులెన్స్ కూడా చేరలేని పరిస్థితి. ఇరుకుగా ఉండే ఆ అపార్ట్మెంట్లో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగిన భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఆయా భవనాల యజమానులు ఇచ్చే మామూలకు అలవాటు పడి వారి జేబులు నింపుకుంటూ చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం 4 రోజులు అడావిడి చేసి అనంతరం మిన్నుకుండిపోతున్నారని తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో యజమానులు యథేచ్ఛగా ఇప్పుడు బాటను ఉంటుంది కదా, ఇప్పుడు మనం అలా సందులోకి పోయేటువంటిది ఇన్ని అడుగులు అన్ని అడుగులు ఉంటుంది కదా, 10 అడుగులు 15 అడుగుల బాట ఉంటుంది కదా. మనం ఏదైనా ప్రమాదం అయితే దాంట్లో అంబులెన్సో లేకపోతే ఫైర్ ఇంజనో ఏదో ఒకటి పోవాలి కదా దానికి. దాన్ని కూడా మొత్తం అంతా మూసేసి రోడ్డుకు అడ్డంగా కట్టేస్తున్నాడు. రోడ్డుకు అడ్డంగా కట్టిస్తాడు. నువ్వు ఎంతమంది బస్తీ వాసులు పోయి సార్ మరి ఇట్లా మేము బాట లేకుండా చేసిండు వీడు, దీనిపైన చర్యలు తీసుకోరు అని చెప్పేసి ఏమైనా కాగితం పట్టుకొని పోతే ఆ కాగితాన్ని ముఖం మీద పడేస్తున్నాడు. అటువైపు కూడా రాడుగా, అటువైపు కూడా రాడు. ఇంకా కాగితం ఎవడెవడు ఇచ్చిపోయాడు, కంప్లైంట్ ఎవడెవడు ఇచ్చిపోయాడు అని ఆ కట్టినోనికి వాడు ఎవడైతే అడ్డదారులు కట్టినటువంటి బిల్డర్ ఎవడైతే ఉంటారో వాడికి నేరుగా ఫోన్ చేసి చెప్తారు, ఇక పలానా సంబంధించిన మీ గల్లీ నుంచి అంటే పలానా సంబంధించినటువంటి సర్కిల్ నుంచి పలాను యాకయ్య వచ్చిండు, నీ మీద కంప్లైంట్ చేసి అది అట్లా కూలగొట్టమని చెప్పేసి అంటే కథం. మళ్ళీ ఇప్పుడు వాడిని కొట్టించేటువంటి పని లేకపోతే వాని మీద వీళ్ళు పగపెట్టుకున్నటువంటి పని చేస్తారు. అధికారుల యొక్క తీరు ఇట్లా ఉన్నది. మ్యాక్సిమం మెజార్టీగా ఇట్టే పాడైపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో గజాలకే లక్షల రూపాయల విలువ ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు కూడా వాడు ఇచ్చేటువంటి వాడు ₹1 కోటి ల్యాండ్ని కబ్జా పెడతాడు, 5 లక్షల రూపాయలతో వాడు కంప్లీట్ చేసుకుంటారు అధికారులు పైసలు ఇచ్చేసి. సో ఇట్లా జరిగేటువంటి తతంగాలు కేవలం నానక్రామ్ గూడనో లేకపోతే గచ్చిబౌలో లేకపోతే ఉంటే మాదాపూరో లేకపోయినట్టు కుక్కడపల్లి కాదు. నువ్వు ఎక్కడ చూసినా కానీ ఇవే కనబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా ఇవే కనబడతా ఉంటాయి. మరి రంగనాథ్ గారు ఇక మరి మీరు మీ ప్రతాపం ఏందో ఇటు ఒకసారి చూపెట్టండి. మీ ప్రతాపం ఇక్కడ బాయ్ ఇది మీ ప్రతాపం ఏందో ఇక్కడ ఒకసారి చూపెట్టాలి. ఎందుకంటే మీరు అన్నిటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటారు కదా, అన్నిటిపైన మేము ఏదైతే అక్రమంగా నాలాలపైన నిర్మించుకున్నటువంటి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో, ఏవైతే అపార్ట్మెంట్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా కూల్చేస్తామని చెప్పేసి అంటారు కదా. సో మీరు దీనిపైన ఈ బిల్డింగ్తో పాటు ఇంకా ఉన్నటువంటి వాటి అన్నిటిపైన కూడా మీరు చర్యలు తీసుకోరు. అప్పుడు మీ దమ్మ ఏందో తెలుస్తుంది. ఇక ఉన్నటువంటి వాటిని ఏవైతే పార్కులు చిన్న 4 గుడిసెలు కూడగొట్టుడు కాదు, ఇటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి.